హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కావచ్చు, జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. టాప్ 50 టాపిక్స్ ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మనం అందిస్తున్నాం. 45 డేస్లో మీకు కంప్లీట్గా అందించడం జరుగుతుంది. ఇప్పటికీ మనం 40+ టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం. సో డేట్ వైజ్గా మీకు చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా మనం చాలా ఇంపార్టెంట్ 50 టాపిక్స్ సంబంధించి టాపిక్ మీద 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ 99 రూపీస్కి టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాం. మీకు హైకోర్టు అన్ని ఉద్యోగాలకు యూజ్ అవుతుంది. దాంతోపాటు హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కావచ్చు, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా ఒకటే కోర్సు 99కి ఉంది. కావాలనుకున్న వారు తీసుకోండి. ఇంకా ఫిబ్రవరి కావచ్చు, జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మన యాప్లో ఏ టెస్ట్ సిరీస్ అయినా కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు వివరణ కూడా ఉంటుంది. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు అండ్ పీసీకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులంటూ మనం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. 10,954 గ్రామ పరిపాలనాధికారుల పోస్టుల మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా విధులు, పూర్వపు వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఓలకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, మిగిలినటువంటి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వీఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి. వీలైతే దాని మీద వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో గ్రామ ప్రజలకు సేవలు అందించేందుకు ఈ గ్రామ పరిపాలనా అధికారి, దీన్నే జేపీఓ పేరుతో మనకు కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇందులో భాగంగా మనకు 10,000 ఈ జేపీఓ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో భూ హక్కులు కావచ్చు, విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ విచారణ, ఇంకా పథకాలకు అర్హుల యొక్క ఎంపిక కావచ్చు, భూ సర్వేలో సహాయం, విపత్తు సమాచారం అందజేత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసేటువంటి కీలక బాధ్యతలను ప్రభుత్వం ఈ జేపీఓలకు అప్పగించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు పూర్వపు ఈ వీఆర్ఏ కావచ్చు, వీఆర్ఓల నుంచి ఆప్షన్స్ అయితే తీసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే ఖాళీల పోస్టుల భర్తీపై అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే దీని నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా 9,000 మంది అయితే దీనికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో మనకు ఇంటర్ డిగ్రీ విద్యార్హత ఉన్నటువంటి వారు 6,000 మంది వరకు ఉన్నట్లు గుర్తించారంట. అయితే మిగిలినటువంటి ఏవైతే పోస్టులు ఉంటాయో వాటిని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎంపిక పోను మిగిలినటువంటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా రాలేదు. ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఈ మిగిలినటువంటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే రాశారు. సో దీన్ని బట్టి మనకు ఒకవేళ గవర్నమెంట్ మనకు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో వీటిని యాడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో యాడ్ చేయాలని చెప్పేసి మనం కూడా ఫైట్ చేద్దాం. చాలామంది నిరుద్యోగులు ఈ వీఆర్ఓ కావచ్చు, వీఆర్ఏ ఇంకా ఇతర ఉద్యోగాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కనుక ప్రభుత్వం మిగిలినటువంటి పోస్టులను కంపల్సరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం నెక్స్ట్ దానికి సంబంధించిన జీవో కూడా చూడవచ్చు. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో దీన్ని పోస్ట్ చేశాను అండ్ మన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. మీరు ఇన్స్టా పేజ్ని టెలిగ్రామ్ను రెగ్యులర్గా ఫాలో కండి. మీకు చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అందుంటాయి. అయితే దీనిలో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని జీవోలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించిన తెలుగు ట్రాన్స్లేషన్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. కాకపోతే ఇక్కడ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు అని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన మిగిలినటువంటి పోస్టుల భర్తీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే వీళ్ళను ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్న తర్వాత మిగిలినటువంటి పోస్టులను మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నథింగ్ బట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఈరోజు చాలా న్యూస్ పేపర్లు న్యూస్ అయితే రాశారు. సో 10,000 గ్రామ పరిపాలన అధికారి పోస్టులు మంజూరు అంటూ చూడవచ్చు. ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆర్థిక శాఖ. ఇక్కడ జేపీఓలకు ఇప్పటికే 6,000 మంది పాత వీఆర్ఓ కావచ్చు అండ్ వీఆర్ఏల ఆప్షన్లు, మిగిలినటువంటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపేటువంటి ఛాన్స్. గ్రామాల్లో ఇక
సామూహిక రెవెన్యూ సేవలంటూ ఇక్కడ ఇవ్వడం జరిగిందట. ఆ మిగిలిన పోస్టులను ఖచ్చితంగా ఇక్కడ పోస్టులు అయితే మిగిలే ఛాన్స్ అయితే ఉంది. వాటిని కంపల్సరీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి అయితే మనం కూడా కోరుకున్నాం. దానికి సంబంధించి నిరుద్యోగులు ఇప్పటికే ఫైట్ చేస్తున్నారు. చాలా దానికి సంబంధించిన అధికారులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వీఆర్ఓ ఉద్యోగాలు మిగిలిన పోస్టులను మనకు ఇది జాబ్ క్యాలెండర్ ద్వారా మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నారు. కంపల్సరీ అట్లా భర్తీ చేయాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ జరగవచ్చు. ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల గడువు. సో ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థుల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేనేజర్ పిసి రాయ్ శనివారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. సో అగ్నివీర్ కావచ్చు, జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్ అండ్ అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నీషియన్, ఈ ట్రేడ్స్మెన్ లాంటి పోస్టులు 10వ తరగతి, అదేవిధంగా అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి అర్హత ఉన్నటువంటి వారు వీటికి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంట. ఆల్రెడీ మనం గతంలో కూడా చూసాం. దీనికి సంబంధించి 13 భాషల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అదేవిధంగా దానికి సంబంధించిన ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మే నెలలో వైద్య అధికారులు స్టాఫ్ నర్సుల నియామకాలు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలోని మనకు ఈ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం 8 నెలల్లో పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో వైద్య విధాన పరిషత్లో మనకు దాదాపుగా 2077 వైద్య అధికారులు స్టాఫ్ నర్సు పోస్టులను మే నెలలో భర్తీ చేస్తామని వెల్లడించారు. సో రాష్ట్రంలో 46,000 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ మనం దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మే నెల అంటే మనకు కంపల్సరీ మే నెలలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ మనకు ఆల్రెడీ వీటిని కూడా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కనుక జాబ్ క్యాలెండర్ రాబోతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో 100% మే ఆర్ జూన్ లాస్ట్కు మనకి యాక్చువల్లీ ఇప్పుడు ఏప్రిల్లోనే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి నిన్నటి న్యూస్ పేపర్లో చూసాం. మనకి ఉగాది తర్వాతనే జాబ్ క్యాలెండర్ అండ్ నోటిఫికేషన్ ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు కొత్త రిక్రూట్మెంట్ అంటే మనకు కొత్త జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉండబోతుంది. అది మీరు అర్థం చేసుకోండి. సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీరు టైంని అయితే వేస్ట్ చేసుకోకండి. సో 1 మంత్ అటు ఇటు నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూనే వస్తున్నాను. క్యాలెండర్ అనేది ఉంటుంది, కొంచెం లేట్ అవుతుంది. అయితే 1 మంత్ అటు ఇటు మీరు మీ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుందో దానికి సంబంధించిన సిలబస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టండి నేను చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం 24 నుంచి డిఈ సెట్ దరఖాస్తులు అంటూ జరగవచ్చు. సో 2.5 నెలల ముందుగానే మనకు నోటిఫికేషన్ ఉంటారు. రాష్ట్రంలో 2 ఏళ్ల ఈ డిఈడి కోర్సు ప్రవేశానికి నిర్వహించేటువంటి మనకు ఈ డిఈ సెట్ ఈ నెల 24వ తేదీ నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారంట. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో 15వ తేదీ వరకు ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ఉన్నట్లయితే దీనికి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళని కూడా దాన్ని షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించినట్టయితే ఇక్కడ మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు పర్యావరణానికి సంబంధించి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా మనకు మంచి ఆర్టికల్స్ వస్తున్నాయండి. మంచి వాటిని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒకసారి రివిజన్ అయినట్టుగా ఉంటుంది కనుక వీటిని మీరు మిస్ చేయకండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు మీకు మిక్స్ చేసి అయితే గత 6 ఇయర్స్ నుంచి మనం దీని అయితే కంటిన్యూస్గా అందించడం జరుగుతుంది. కంపల్సరీ లైక్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ అవార్డు అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది. అత్యున్నత పురస్కారానికి ఎంపికైనటువంటి మొదటి ఛత్తీస్గఢ్ రచయిత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ ప్రముఖ హిందీ రచయిత అయినటువంటి వినోద్ కుమార్ శుక్లా ఎంపిక అయ్యారంట. సో ఛత్తీస్గఢ్ నుంచి అవార్డు అందుకున్నటువంటి మొదటి రచయిత శుక్లా కావడం విశేషం. ఇది గుర్తుంచుకో 2024 ఏడాదికి గాను ఈ అవార్డుని అయితే ప్రకటించారు. ఇది 59వ అవార్డు. ఇది కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో మనకు జ్ఞానపీఠ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అది మొట్టమొదటి ఈ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే హిందీ భాష నుంచి అవార్డు అందుకున్నటువంటి వారిలో శుక్ల 12వ వ్యక్తి అంట. సో ఈ అవార్డు కింద 11 లక్షల నగదు, సరస్వతి కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారని చెప్పేసి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇవన్నిటి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ప్రీవియస్లో వీటన్నిటి మీద బిట్స్ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ నెలలోనే తేజస్కు అమెరికా ఇంజన్లు అంటే ఇక్కడ చూడవచ్చు. తేజస్ యుద్ధ విమానాల తయారీలో ముఖ్యమైనటువంటి F404 ఇంజన్లు అమెరికాకు చెందినటువంటి జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ అనేటువంటిది మనకు ఇవ్వబోతుందంట. సో 2 ఏళ్ల ఆలస్యం తర్వాత ఇవి మన భారత్కు రానట్లు ఇక్కడ ఇచ్చారు. మనం గుర్తుంచుకోవాల్సిందంటే వీటికి సంబంధించి ఏ దేశం, ఇప్పుడు తేజస్కి సంబంధించి ఇంజన్లు ఏ దేశం భారత్ ఏ దేశం నుంచి తీసుకుంటుందని చెప్పేసి అడగవచ్చు. అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా బీజింగ్లో వసంత్ మేళా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. భారత్ చైనా సంబంధాలు మెరుగుదలకు సంకేతం అని చెప్పేసి ఇచ్చారు. సో చైనాలోని
భారత రాయబారి కార్యాలయంలో శనివారం వసంత్ మేళా పేరుతో నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమానికి దాదాపుగా 4,000 మందికి పైగా చైనీయులు తరలివచ్చారంట. సో భారత్ చైనా సంబంధాలను తిరిగి సాధారణం చేసేటువంటి దిశలో ఇది ఒక కొత్త ప్రారంభం కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇది గుర్తుంచుకోండి. ఇటీవల వసంత్ మేళా అనేది ఎక్కడ జరిగింది, ఏ 2 దేశాల మధ్య జరిగింది, ఏది ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంది. భారత్ చైనా సంబంధాలు మెరుగుపరచడానికి ఇది ఒక సంకేతంలో యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. నేను మీకు వీఆర్ఓకి సంబంధించినటువంటి సపరేట్ వీడియో కావాలనుకుంటే నేను కొంచెం డెప్త్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సంబంధిత అధికారులను తెలుసుకొని మీకు ఆ వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రోజు ఈవినింగ్, లేదంటే రేపటి వరకు నేను క్లారిటీ అంటే కంపల్సరీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అనేది కూడా మరొకసారి తెలుసుకొని వీడియో చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ నేను చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాను. జస్ట్ మన దాంట్లో ఏ కోర్స్ చూసినా కూడా 199, 299 కంటే ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. దాంట్లో మనం 99కి ఎక్కువ కోర్స్ అయితే అందిస్తున్నాం. క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన శాంపిల్ టెస్ట్ చూసిన తర్వాత నస్తే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టా పేజ్ని కంపల్సరీ ఫాలో కానీ, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.